ప్రముఖ బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉండడంతో న్యూయార్క్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మాజీ బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితురాలిని సజీవ దహనం చేసినట్లుగా అలియా పైన అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్లో ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబో అనే యువకుడితో డేటింగ్లో ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ జాకోబ్కు ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని అలియా ఫక్రీ పలుమార్లు తన మాజీ బాయ్ ఫ్రెండ్పై బెదిరింపులకు పాల్పడింది. ఈమె బెదిరింపులకు ఖాతరు చేయకపోవడంతో నవంబర్ 2న జాకోబ్ ఆయన స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లిన ఆలియా ఆ ఇంటికి నిప్పు అంటించింది. ఇది గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేసినప్పటికీ అప్పటికే వారు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే సోదరి అరెస్టుపై నటి నర్గిస్ ఫక్రీ ఇంతవరకు స్పందించలేదు. కాగా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేశారు.